హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం చేవెళ్ళలో ఉన్నాం. చేవెళ్ళ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థులు ముగ్గురు పోటీ చేస్తున్నారు 3 పార్టీల నుంచి. మొదటిగా బీజేపీ నుంచి వచ్చేసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చేసి రంజిత్ రెడ్డి గారు, అదేవిధంగా మనకి బీఆర్ఎస్ నుంచి వచ్చేసి జ్ఞానేశ్వర్ గారు. ఈ ముగ్గురు మేము గెలుస్తాం అంటున్నారు. కానీ చేవెళ్ళ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంటి, వారు ఎటు ఓటేస్తారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. బాబా, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లో మనకి చేవెళ్ళ నుంచి ముగ్గురు పోటీ చేస్తున్నారు 3 పార్టీల నుంచి. మీరు ఏ అభ్యర్థిని ఎంపీగా గెలిపించుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు ఇంతకుముందు ఎంపీ కన్నా ఈసారి మనకు బీజేపీ ఎంపీకి గెలుపుతాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఎందుకు బాబాయ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారే? ఎందుకంటే ఒక బలమైన పార్టీ అది. ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంట్లోకి వచ్చిండారు రంజితుడి. ఆయన కొంతమంది తెలియదు, ఆయన ఏం చేసిందో తెలియదు. మరి మళ్ళీ ఇప్పుడు దిగి ఇళ్ళ దిగి మా కాంగ్రెస్కి వస్తే అంటే ఇక పబ్లిక్ ఓటు ఎక్కడేస్తో తెలియదు. మీరైతే బీజేపీ అనుకుంటున్నారు? బీజేపీ. సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? బీజేపీ. ఎందుకు? బీజేపీ అది అటువంటి పరిపాలన ఉంది కాబట్టి, మంచి పరిపాలన ఉంది కాబట్టి వేస్తారు. నేను కాదు, ఎవరైనా వేస్తారు, ఏ మానవుడైనా వేస్తారు. అందరూ ఏమంటున్నారంటే మాకు 10 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ మాకు చాలు, మాకు కాంగ్రెస్ కావాలి అంటున్నారు. మీరేమంటారు? ఎవరు అనలేదు సార్, ఎవరు అనలేదు కాదు. అనొచ్చు, 110 మంది అనొచ్చు, కానీ 90% మంది ఇక్కడ. దానికి చెప్పలేదు మనము. ఆయన ఎందుకన్నా అనొద్దు కదా. ఆయన అభిప్రాయం చెప్పాడు, నా అభిప్రాయం చెప్తున్నాను. బీజేపీ కంపల్సరీ. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీగా మనకి చేవెళ్ళ నుంచి మీరు ఎవరిని గెలిపించుకుంటున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకుందాం. బీజేపీ నుంచి. ఎందుకన్నా అతనే ఎందుకు? అంటే కొంచెం సెంట్రల్లో కేంద్రంలో బీజేపీ ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. కొన్ని పనులు కూడా అవుతాయని. ఏం పనులు? ఏవే కానీ డెవలప్మెంట్ గురించి కానీ మోడీ ప్రభుత్వంలో చాలా పనులు అవుతున్నాయి కదా, దానివల్ల మనకు కొంచెం ఉపయోగం ఉంటుందని చెప్పి తెలుసు. సో సెంట్రల్ ఎవరు వస్తారంటారు? సెంట్రల్లో మోడీ ఉంటున్నాను. ఎందుకు? మోడీ ఉన్న ఇన్ని రోజులు అయితే బాగానే ఉంది కాబట్టి, మనకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రాబ్లాలు లేకుండా బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. బాబా, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనకి చేవెళ్ళ నుంచి ముగ్గురు పోటీ చేస్తున్న 3 పార్టీల నుంచి. ఏ పార్టీ నుంచి మీరు ఏ అభ్యర్థిని గెలిపించుకుంటారు? బీజేపీ నుంచి మనము అభ్యర్థిని గెలిపించుకోవాలని. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు బాబాయ్ బీజేపీ ఎందుకు? అంటే బీజేపీ మనకు దేశ సేవ కోసం ఎన్నో చేస్తుంది, మనకు రక్షణ కోసం చేస్తుంది. మోడీ గారు మంచిగా పరిపాలన చేస్తున్నారు. దానివల్ల మనం అక్కడ ఆయన గెలిపేయాలని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ మొత్తం 17 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. ఈ 17 సీట్లు ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? ఇగో అది నేను అభిప్రాయం అంటే బీజేపీకి రావచ్చు. సెంట్రల్ ఎవరు వస్తారు? సెంట్రల్లో మోడీ వస్తారు కదా సార్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనకి చేవెళ్ళ నుంచి ముగ్గురు నుంచి 3 పార్టీల నుంచి. ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి మీరు ఎంపీగా గెలిపించుకుంటున్నారు? ఈసారి అయితే కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపేయాలని జనాలు ఫిక్స్ అయిపోయారు. బీజేపీ గెలుస్తాయి సార్. ఎందుకు సార్ బీజేపీని ఎందుకు? అంటే బీజేపీ దేశంలో మోడీ ఉన్నాడో, మోడీ ఉంటేనే సురక్ష సేఫ్టీ అనేది బీజేపీ. ఇక్కడ లోకల్లో కూడా వచ్చి కొండా విశ్వేశ్వరరెడ్డి అందరికీ పరిచయస్తుడు, నమ్మకస్తుడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరికీ నిజాయితీపడు పిలిస్తే వాళ్ళకి వ్యక్తి అన్నట్టు కొండా విశ్వేశ్వరరెడ్డికి వెయిట్ ఉంటుంది. సరే, కొండా విశ్వేశ్వరరెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే రంజిత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఆన్లైన్లో పార్టీని మారిండు. ఇప్పుడు అవకాశం గురించి ఇళ్ళకి వచ్చిండు. ఆయన రంజిత్ రెడ్డి నమ్మే పరిస్థితుల్లో కొండా విశ్వేశ్వరరెడ్డికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తుంది. తెలంగాణలో ఎక్కువగా ఏ పార్టీకి వచ్చే అవకాశం? సీట్లు 17 సీట్లు ఎంపీ సీట్లు మొత్తం. ఈ 17 ఎక్కువ ఏ పార్టీకి రావచ్చు అంటారు? బీజేపీకి వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా ప్రభుత్వం, మరి బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటారా? బీజేపీకే ఉంది. కాంగ్రెస్ 5 గ్యారంటీలు అన్నది ఇప్పటిదాకా కూడా గ్యారంటీలు అమలు చేయలేదు. కాంగ్రెస్ మీద నమ్మకం కూడా లేదు జనాలకు. గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలన్నది జనాలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. 100% ఈసారి బీజేపీ వస్తుంది.